నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'మూడు ముళ్ళ బంధం' రెండో భాగాన్ని వినేద్దాం. దీని మొదటి భాగం దీన్ని వినండి. అప్పుడే స్టోరీ అర్థమవుతుంది. పెళ్లి సంబంధం గురించి శాస్త్రి గారు చెప్పిన వెంటనే నాకు ఆశ్చర్యంతో మతిపోయినంత పనైంది. శ్రీనివాస్ చాలా రోజులుగా నా దగ్గరికి చదువుకునేందుకు వస్తూనే ఉన్నాడు. కానీ నాకెప్పుడు అతనితో శిరీషకి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఊహ మాత్రంగా కూడా రాలేదు. దానికి కారణం గంగాధరం గారు శ్రీమంతులు కావడం కావచ్చు. మేము చూస్తే మామూలు మధ్యతరగతి వాళ్ళమాయే. పైగా బావగారి స్థితిగతులు ప్రస్తుతానికి ఏమీ బాగోలేవు కదా. వాళ్ళతో సరితూగే స్తోమత మాకెక్కడిది. నా మనసులో మాట ఇంకా చెప్పకముందే శంకర శాస్త్రి గారు మాట్లాడారు. చూడు బాబు, గంగాధరం గారు మీతో మరో మాట కూడా చెప్పమన్నారు. చాన్నాళ్ల నుండి మంచం మీదున్న వారి ముసలి తల్లిగారు మనవడి వివాహం చూడటం కోసం వివాహం ఇక్కడే ఈ ఊళ్ళోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపిస్తాము అన్నారు. వారికి ఉన్నది ఒక్క అబ్బాయి. ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంది వాళ్ళకి. కట్న కానుకల విషయంలో కూడా మిమ్మల్ని ఏమీ హైరాణ పడొద్దని, కేవలం కొబ్బరి బోండం పిల్లని ఇస్తే చాలని చెప్పి రమ్మన్నారంటూ ముగించారు ఆయన. మేమందరం అవాక్కై నోరు వెళ్ళబెట్టేశాం. ఇట్ ఈజ్ టూ గుడ్ టు బీ ట్రూ అనిపించింది నాకు. చెప్పొద్దు, ఏం జవాబు చెప్తారు అన్నట్టుగా ఎదురు చూస్తూ కూర్చున్నారు శాస్త్రి గారు. చివరకు ఏ మాట చెప్పడానికి మాకు 2 రోజులు గడువు కావాలి అని చెప్పి ఆయనకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపాం. ఆయన అలా గుమ్మం దిగి వెళ్ళారో లేదో మేమిలా డిస్కషన్లు మొదలుపెట్టాం. అయాచితంగా అంత మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అంటే తన మనమరాలు ఎంతో అదృష్టవంతురాలు అంటూ మురిసిపోయింది మా అమ్మ. ఇంకా ఆ రోజంతా అదే విషయం మీద చర్చించుకున్నాం అందరం. ఆ మర్నాటికల్లా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు, నేను తప్ప. శిరీష పెద్ద అందగత్తేమీ కాదు, సంసారపక్షంగా ఉంటుంది. శ్రీనివాస్ స్ఫురద్రూపి, చాలా బాగుంటాడు. అతన్ని చూడగానే అదే ఉద్దేశం ఏర్పడుతుంది ఎవరికైనా. ఇంకనే శిరీషకు అతడు బాగా నచ్చాడని వేరే చెప్పడం ఎందుకు? కన్యావరైతే రూపం అన్నది ఏనాడో పెద్దలు ధ్రువపరిచారు కదా. మా అక్కకైతే వాళ్ళ భాగ్యం నచ్చింది. ఇక మా బావగారికి వాళ్ళు ఉభయ ఖర్చులు భరించి పెళ్లి ఘనంగా జరిపిస్తామనడం ఇంకా బాగా నచ్చింది. నాకొక్కడికే ఒక సందేహం పుట్టి పురుగులా బుర్రంతా తొలవడం మొదలుపెట్టింది. గంగాధరం గారిది సమిష్టి కుటుంబం. సిరి సంపదలు, పాడి పంటలు సమృద్ధిగా ఉన్న మంచి కుటుంబం వారిది. అతిథులతో, అభ్యాగతులతో, వచ్చిపోతుండే చుట్టాలతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ సందడిగా ఉంటుంది. ఆ సంగతి ఊళ్ళో ఉండే మాకందరికీ తెలుసు. ఇక శిరీష పూర్తిగా పట్నంలో పుట్టి పెరిగిన పిల్ల. ఒంటెత్తుతనానికి బాగా అలవాటు పడింది. ఆ ఇంట్లో ఈ పిల్ల ఇమిడిపోయి అక్కడి పద్ధతులతో సర్దుకుపోగలదా అన్నదే నా సందేహం. ఆ మాట పైకి అనగానే మా అక్కకి నా మీద కోపం వచ్చింది. ఒరే బుద్ధు, శుభం పలకరా వెంకన్న అంటే ఏమిట్రా ఈ మాటలు? మతిలిగా నీ పోలేదు కదా. ఇప్పుడు పరిస్థితిలో శిరీషకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయడం ఎలాగరా దేవుడా అని మేం బెంగపడుతుంటే, భగవంతుని దయవల్ల అయాచితంగా ఈ సంబంధం మనల్ని వెతుక్కుంటూ ఎదురుగా వచ్చింది. సంతోషంగా ఒప్పుకోకుండా యతిపక్షిలా తప్పుడు కూతలు కూస్తావేంట్రా? వెనకటికి నీలాంటి వాడే ఒకడు సిరి వస్తుంటే మోకాలు అడ్డం పెట్టాడట అంటూ నిష్ఠూరంగా ముక్క చివాట్లు పెట్టింది నన్ను. చివరకు నా భార్య కూడా నన్నే ఆడిపోసింది. అటు వాళ్ళకి లేదు, ఇటు వీళ్ళకి లేదు. మధ్యలో మీకెందుకండి ఈ కుశంకలు? ఆవు దూడ ఉండగా గుంజ అరిచిందంట అంటూ చాటుగా తీసుకెళ్ళి నీట్గా మొట్టినట్లు బుద్ధి చెప్పింది. హతోస్మి, అయిపోయాన్రా దేవుడా అనుకొని నేను మరి ఆ విషయం మాట్లాడితే ఒట్టు. అంగరంగ వైభవంగా శ్రీనివాస్తో శిరీష పెళ్ళి జరిగిపోయింది. ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇది జరిగి సుమారుగా 10 నెలలైంది. ఏమిటి మావయ్య అలా కూర్చుండిపోయావు? నా విషయం నీకు పట్టడం లేదా అంటూ మళ్ళీ నా భుజం పట్టి కుదుపుతూ అడిగింది శిరీష. అప్పటికి నేను తేరుకొని మామూలు మనిషినయ్యాను.
నా భుజం మీదున్న శిరీష చెయ్యి నా చేతుల్లోకి తీసుకొని, అదేం మాటలమ్మా సిరి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అంటూ నేనేదో చెప్పబోగా నా మాటలకు అడ్డుపడింది శిరీష. అయితే నువ్వు నాకు ఈ సాయం చెయ్యి చాలు, నాకు విడాకులు ఇప్పించు అంతే. ఇంక ఒక్క క్షణమైనా నేను ఆ ఇంట్లో ఉండలేను. అమ్మా నాన్నలకు నువ్వే సర్ది చెప్పాలి అంటూ ఏడవసాగింది శిరీష. నాకు మతిపోయింది. క్షణంసేపు ఏం మాట్లాడాలో తెలియక కొట్టుకున్నా. చివరికి నాకు ఆలోచన వచ్చింది. సరేనమ్మా, నువ్వు కోరుకున్నట్లే జరిపిద్దాంలే, దాందేముంది, ఊరుకో అన్నా ఓదార్పుగా ఆమె వెన్నుపై చెయ్యి ఉంచి నిమురుతూ. శిరీష కళ్ళల్లో కన్నీటి చాటు నుండి సంతోషం తొంగి చూసింది. నిజమేనా మావయ్య, నువ్వు నాకు సాయం చేస్తావు కదూ అని అడిగింది. నిజమే అన్నట్లుగా తల ఊపాను నేను. కానీ సిరి, సంసారంలో వచ్చే చిన్న చిన్న సమస్యలన్నింటికీ పరిష్కారం విడాకులు కాదమ్మా. తొందరపడితే జీవితం చిన్నాభిన్నం అన్నట్లుగా అవుతుంది. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. అదీకాక ఇండియాలో ఏ కోర్టు తొందరపడి విడాకులు మంజూరు చేయటానికి ఇష్టపడదు. ఎన్నెన్నో ప్రశ్నలు అడిగి కూపీలు లాగి ఎంతో ఆలోచించి కానీ భార్యాభర్తలు విడిపోవటానికి ఒప్పుకోదు. అందుకని ఆ ప్రశ్నలేవో ముందే మనం ఊహించుకొని జవాబులు సిద్ధం చేసుకొని పెట్టుకుంటే తర్వాత మనకు పని సులువవుతుంది కదా అన్నాను. వెర్రిపిల్ల నా మాటలు నమ్మేసింది. సరే మావయ్య, ఎలాగైనా విడాకులు ఇప్పించు నాకు చాలు అంది ప్యాంటు జేబులో నుంచి రుమాలు తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ. నా మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. పెద్దవాళ్ళు ఊరికే అన్నారా మరి, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి కుదరాలని. అక్కాబావలకు ఆలోచన తక్కువైన దానికి ఇప్పుడు శిరీష తనకు ఏమాత్రం నచ్చని పరిసరాల్లో మనసు సరిపెట్టుకొని బ్రతకడం చేతగాక పాపం కష్టాల్లో పడింది. శిరీష్ని ఎలా సముదాయించాలో తెలియడం లేదు. ఏదో నాకు తోచిన మాటలు ఓ 4 మాట్లాడడం తప్ప ఇంకా నేనేం చేయగలను ఇప్పుడు. అమ్మా సిరి, ఇప్పుడు అక్కడ నీకు వచ్చిన ఇబ్బందులేమిటో ఒకసారి చెప్తావా, పరిష్కారం ఆలోచిద్దాం అంటూ లాలనగా అడిగాను. మావయ్య, మనిషికి రోటీ కపడా ఔర్ మకాన్ ఉంటే చాలు సుఖంగా బతికేయవచ్చు అనుకుంటారు. కానీ అవి మాత్రమే సరిపోవు. మనసుకి నచ్చిన పరిసరాలు, మనసిచ్చి మాట్లాడే మంచి మనుషుల సహవాసం ఉంటే కానీ ఎవరూ సంతృప్తిగా బ్రతకలేరు. ఆ ఇంట్లో అందరూ నన్ను ఒక కార్టూన్ పిక్చర్లోని బొమ్మను చూసినట్టు చూస్తారు. నేను అసలు వాళ్ళకి ఒక మనిషిలా కనిపించడం లేదేమో అని అనుమానం వస్తుంది నాకు. ఇంకా మా అత్తగారి విషయానికి వస్తే ఎప్పుడూ నసే, దేనికో ఒకదానికి ఆమె సణుగుతూనే ఉంటుంది. ఆమె దృష్టిలో నేను ఏం చేసినా అది తప్పు పనే అవుతుంది. మొహం చిట్లించి అదోలా చూస్తుంది నా వైపు. అలా బొట్టు లేకుండా ఉండకూడదు, ఇలా జుట్టు విరబోసుకొని తిరగకూడదు, అరిష్టం చుట్టుకుంటుంది. ఆ బట్టలేమిటి మగరాయిడ్లాగా, ఇంట్లో ఆ జోడేసుకొని తిరగడం ఏమిటి అంటూ ఇలా దేనికో ఒకదానికి సణుగుతూనే ఉంటుంది. ఇక మడి ఆచారం అంటూ సొంటు అంటూ ఒక అంటరాని వస్తువులా చూస్తుంది నన్ను. ప్రాణం విసిగిపోతుంది నాకు. మొన్న మా పెద్దాడపడుచు నన్ను చెడామడా మాటలతో దులిపేసింది. ఆమె పురిటి మంచం ఎక్కాక వాళ్ళ అమ్మగారికి సాయం చేసేవాళ్ళెవ్వరూ లేకపోయారు అంటూ. నేను కూర్చొని పెద్దామె చేత పని చేయించుకొని తింటున్నానట. ఇక ఆ పెద్దావిడిని చూస్తే ఇది మడి అది అంటూ వంటింట్లోకి వెళ్ళగానే హడలు కొట్టేస్తుంది. నాకు ఆ ఛాయలకు అస్సలు వెళ్ళబుద్ధి పుట్టదు. ఇక మా ఆడపడుచు పిల్లలు సరే స్తంభాల చాటును నక్కి నా వైపు చూస్తున్న వాళ్ళల్లా నేను వాళ్ళ వైపు చూడగానే పళ్ళికిలించి పారిపోతారు. ఇక పనివాళ్ళు నన్ను ఒక వింత జంతువులా గుడ్లప్పగించి మరీ చూస్తారు. అంతేగాని నన్ను పలకరించి మాట్లాడే వాళ్ళెవరూ లేరు అక్కడ. ఇలా నేను ఎంతకాలం బ్రతకగలను మావయ్య? శిరీష కళ్ళల్లో ఫ్రెష్గా కన్నీరు ఉబికింది. నాకు చాలా బాధ అనిపించింది. బాధపడకు సిరి, పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు చెప్పిన కారణాలన్నీ నిన్ను బాగా బాధ పెట్టేవిగానే ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇవి చాలు విడాకులు అడగడానికి.
ఇక్కడ అలా కాదమ్మా, సర్దుబాటుకి మార్గాలు వెతుకుతారు. సర్దుబాట? అదెలా సాధ్యం మావయ్య? నువ్వు మా అత్తగారి నస ఆపగలవా? నన్ను అంతా ప్రేమగా చూసుకునేలా చేయగలవా? చెప్పు మావయ్య. జరగని విషయాలని గురించి ఆశలు పెంచుకోవడంలో అర్థమే లేదు అంది శిరీష. సిరి, నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను, నీకే అర్థమవుతుంది. మనసు కోరితే మార్గం దొరక్కపోదు. నువ్వు మహానగరమైన ఢిల్లీలో పుట్టి పెరిగిన దానవు కనుక నీ వేషభాషలు వీళ్ళకి భిన్నంగా ఉండటంతో వీళ్ళు నిన్నొక ఫారినర్ని చూసినట్టు చూస్తున్నారు. ఇది విను. ఇప్పుడు ఒక మనిషికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు ఆ వ్యక్తి శరీరం కొత్తగా వచ్చిన కిడ్నీని వెంటనే ఆదరంగా చూడదు. పాత కిడ్నీకి కొత్త కిడ్నీకి మధ్య సామరస్యం కుదరాలంటే దానికి చాలా కాలం పడుతుంది. కొత్తగా అత్తింటికి వచ్చిన కోడలి పరిస్థితి అదే. వేషభాషలో తేడా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. నువ్వు ఇలా ప్యాంటు, టీషర్టు, సల్వార్ కమీజులు లాంటివి కాకుండా చీర కట్టుకొని జుట్టు విరబోసుకుని ఉండకుండా చక్కగా వాళ్ళు జడ వేసుకొని కాటుక, బొట్టు, పూలు పెట్టుకొని ఇక్కడ పిల్లలందరిలాగే ఉంటే వాళ్ళు నిన్నంత ప్రత్యేకంగా చూసేవాళ్ళు కారు అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో మిగతా నెక్స్ట్ పార్ట్లో విందాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.